ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వాట్ హ్యాపెండ్ అబౌట్ ద కొమరం భీముడు? చరిత్ర తెలిసిన వాడిని కాబట్టి ఆ చరిత్రను రాస్తూ ఎక్కడా సోత్కర్ష సొంత డబ్బా లేకుండా రాయాలి. నేనే జాగీర్దారుండ్రా, నే మత్స్యదారు, నే ధరను, నే భూస్, ఇది సొంత డబ్బా అవుతుంది. తేడా ఎలా ఉంది చూసారా? చాలా సన్ననికైతే సన్నగితే కానీ ఇది ఇది సొంత డబ్బా కాదు. అది అహంకారం ఉంది, ఇది ప్రజల పట్ల మమకారం ఉంది. రాజమౌళి గారికి కడుపు నిండిపోయి ఉంటది. కడుపు నిండిపోయింది కాదు, ఒక్క అక్షరం మార్చలా. అయితే అప్పుడు నేను పుడమి తల్లికి అరడం ఇస్తాను రాయలా. అక్కడికి పోయిన తర్వాత లాస్ట్ ఇంకొక పంచ్ కలిసి ఇస్తావా అన్నాడు. అనగానే కీరవాణి గారు ఏం పర్లేదు పర్లేదు అశోక్ తేజ గారు, రేపు రాయొచ్చు అన్నాడు. అంటే రాజమౌళి గారు అన్నారు, ఎందుకన్నా నువ్వు ఆయన రేపటికి వేస్తావు, రేపు మనం అమ్మాయి పాట రాయించేది ఉంది కదా, కొమ్మ ఉయ్యాల పాట. కొమ్మ ఉయ్యాల అనేది అప్పుడు లేదు, అమ్మాయి పాట పాడించేది ఉంది కదా, మనం కాఫీ తాగే లోపల అయిపోతుంది, ఒకటే లైన్ కదా అన్నాడు ఆయన. నా మీద ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోవాలని వాళ్ళు టీ తాగి రాకముందుకే నేనే వెళ్ళి వచ్చేసింది సార్ అన్నాను. చూసావా వచ్చేసిందంట. ఏందన్నాడు, ఇదంతా చెప్పి పుడమి తల్లికి జనమా హరణమిస్తివిరో కొమురం భీముడో, ఇది లాస్ట్ చేద్దాం. వండర్ఫుల్, దట్స్ ద స్టోరీ ఆఫ్. సార్, ఈ పాట మొత్తం సందర్భాన్ని రాజమౌళి గారు క్రియేట్ చేయడం, మీరు సాహిత్యం ఇవ్వడం, దాన్ని అద్భుతంగా కీరవాణి గారు మ్యూజిక్ మ్యూజిక్ చేయడం, భైరవ బాగా పాడడం, ఇవన్నీ ఒక ఎత్తు సార్. మరి ఎన్టీఆర్ నటన అది మర్చిపోతే ఎట్లా సార్? కెమెరా ఏడుంటది, ప్లేస్ మారదు, సీనరీ మారదు, ఎక్కడ ఆంగికం చేయడానికి లేదు, కట్టేసి ఉంటాడు. ఏమైనా ఫేస్ చేసి పెట్టాలి. మీ పాటకి ఎంత న్యాయం చేశాడు? నా పాటను ఎవరెస్ట్ స్థాయికి వెళ్ళినవాడు ఎన్టీఆర్, తారస్థాయికి తీసుకెళ్ళినవాడు రాజమౌళి, అద్భుత స్వరస్థాయికి తీసుకెళ్ళినవాడు కీరవాణి, అద్భుత గళస్థాయిలో పాడినవాడు బిడ్డ చిరంజీవి భైరవ. అతనికి నేషనల్ అవార్డు వచ్చింది ఈ పాటకి. అవును, ఇది జరిగింది. కొన్ని సమకూరుతాయి రాజా, అది కలిసి పెట్టి కట్టేస్తే వచ్చేవి కావు, కొన్ని సమకూరుతాయి. ఇట్ హ్యాపెన్స్ అంటాం మనం. సార్, ఇది నేను చేశాను అనడం కరెక్ట్ కాదు. ఇది ఈ పాట నేను చేశాను, ఈ పాట నేను రాశాను కాదు. ఇట్ హ్యాపెన్స్ బై మీ, బై దెమ్, బై దెమ్. ఇది అట్లాగే ఒక రాములమూడు అంతే, ఇట్స్ హ్యాపెన్స్ బై దెమ్, బై మీ. అలా ఇది మన ఒక్కరి కాదు. అసలు సినిమాలో ప్రొడక్టే ఒక్కరి సొత్తు కాదు, మేధావుల సమిష్టి హృదయంలోంచి వచ్చినటువంటి దే సినిమా. ఆ సమిష్టి కలిసింది. ఇందులో అందరికీ సమస్థాయిలో సమభాగం ఉంది. కాబట్టి నేను ఈ క్రెడిట్ అందరిది కోరుకుంటాను. ఆ రోజు నేషనల్ అవార్డు వచ్చింది ఎట్లయితే అందరికీ ఇచ్చినాను, దీనికి కూడా అందరికీ ఇస్తాం. అసలు సినిమా అంటేనే అంత సినిమా అంటే కాగితంలో 25% ఉంటుంది రాసినప్పుడు, పాడితే 50% ఉంటుంది, దాన్ని మ్యూజిక్ చేస్తే 70% వస్తుంది, దాన్ని గాయకుడు పాడిస్తే 80% ఉంది, దాన్ని నటిస్తే 100% అవుతుంది, దాన్ని చిత్రీకరిస్తే 1000% అవుతుంది. దట్స్ ద గ్రాఫిక్ సినిమా లిరిక్. అది మనం ఎప్పుడు గుర్తెరిగి ఉండాలి. ఏదో అంతా మనదే. సక్సెస్ ఎప్పుడు మనిషిని వినయంగా మారుస్తుంది. చాలామందిలో సక్సెస్, కొంతమందిలో తలబిరుస్థానం చేస్తూ అంటారు, హెడ్ స్ట్రాంగ్ అంటారు. కానీ నిజంగా సక్సెస్ యొక్క గొప్ప లక్షణం ఏంటంటే సక్సెస్ వినయాన్ని ఇస్తుంది. వినయాన్ని. అవునబ్బా ఏదో అంట. కమల్ హాసన్ గారు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఏమన్నారు, నాకంటే శివాజీ గణేశన్ తక్కువని కాదు కదా నాకు నేషనల్ అవార్డు వచ్చింది, ఈ సినిమాకి అలా కుదిరింది కాబట్టి నాకు ఇచ్చినారన్నాడు. కమల్ హాసన్ ఎలా అంటే హూ ఇస్ ద సుధార్ అశోక్ తేజ. ఇట్స్ హ్యాపెన్స్. స్టోరీ, నటుడు, దర్శకుడు, గాయకుడు, ప్రేక్షకుడు, ఇన్ని చేసి ప్రేక్షకుడు పట్టించుకోలేదు అనుకో, 3 రోజులకి సినిమా మాయమైంది అనుకో, ఏమవుతుంది? అట్లా ఎన్నిపోయినాయి. సార్, చివరిగా మీ కెరీర్ మొత్తం మీద మీరు ఏ రోజు యూత్ని కిర్రెక్కిచ్చే పాటలు రాయలేదు, లేదు, ఐటమ్ పాటలు రాయలేదు. అసలు నాకు స్త్రీని ఐటమ్ అని పోల్చడమే చాలా హృదయాన్ని పగలగొడుతుంది మిత్రమా. అవర్ మదర్, షీఈ్ అవర్ సిస్టర్, దట్ బాడీ హిమ్సెల్ఫ్, హర్సెల్ఫ్, ఇట్స్ ఏ క్రియేటెడ్ బాడీ. ఒక శుక్రకణాన్ని తీసుకుని 9 నెలల బిడ్డగా మలిచి నవమాసాల యాత్ర చేసి పురిటి నొప్పులు బాధపడి బయటకు తీసుకొచ్చి గ్రేట్ బాడీ. మీరు ఆ తల్లి ఆ పెయిన్ మీద ఒక పాట కూడా రాస్తున్నారు. అవును కదా, రాములమ్మలో రాశాము.
తల్లి పేగు మీద రాసిన నొప్పి అమ్మ ఇది అని రాశాం. అట్లాగే పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లి వైతివి అని రాశాం నారాయణమూర్తి గారికి. అలు నీకు దండమే అని. అట్లా ఒక స్త్రీని పట్టుకుని ఐటమ్ అనడం అనేది నాకు చాలా అయిష్టమైనటువంటి ఉచ్చరించరానటువంటి మాటగా భావిస్తాను. అలాంటివి వీళ్ళంత వరకు నా అదృష్టం ఏంటంటే, దాసరి గారి పుణ్యం ఏంటంటే, వీడు ఇది రాస్తాడు అని ఆయన నాకు ఒక ముద్ర వేసినాడు ఆయన. ఇండస్ట్రీ నన్ను అలాగే నన్ను ఉపయోగించుకుంది. నాకన్నా గొప్ప మేధోవంతమైంది ఇండస్ట్రీ. అశోక్ తేజతో ఏం రాయించుకోవాలో నాకన్నా గొప్పగా మా ఇండస్ట్రీకి తెలుసు. నా ప్రశ్న కూడా ఇదే సార్. అంటే మీది ఇప్పటికీ ఒంట్లో శక్తి ఉండే వయసే, మైండ్ పరంగా చాలా యాక్టివ్గా ఉన్నారు, విశాలమైన సబ్జెక్ట్ తెలుసు, చరిత్ర తెలుసు. కానీ మీకు సినిమా పాటల విషయంలో ఒక లిమిటేషన్ ఉంది. ఇప్పటికే ఎంతో సాధించేశారు. ఇకపైన మీ సినీ సాహిత్య ప్రయాణం ఎలా ఉండబోతుంది? మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోయే మీ పాటలే రాస్తారా? ఇకపైన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నాకు సమంజసం అనిపిస్తే ఏ పాటైనా రాస్తాను. ఇప్పుడు వచ్చిండే క్రీమీ బిస్కెట్ వేసిండే నాకేం సమస్య రాలా. అట్లాగే కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కల గిల్గిల్, నవ్వితే రావుర ముత్యాల్ అవి నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల పాకుల్, మునిపంటితో నొక్కితే ఎర్రగా అవుతుంది రామన దిల్ అనడానికి నాకు ఇక్కడ నాకేం అభ్యంతరాలు లేవు. కొన్ని పాటలు రాస్తున్నారు, బట్ అవి నాకు రాయడం పెద్దగా ఇష్టము లేదు. నాకు ఇవ్వరు కూడా ఇవ్వరు. ఎందుకంటే 32 సంవత్సరాల అనుబంధం చెప్తున్నా. నాకు ఎవరు నన్ను దాదాపుగా ఐటమ్ సాంగ్ మీరు అన్నట్టుగా ఒకటి రాయమని నన్ను ఎవరు అడగలేదు. ధైర్యం కూడా చేయరు. అంటే ధైర్యం అని కాదు, కానీ ఎందుకు టమాటాల దుకాణంలో టమాటా తీసుకుందాము, తులసి పత్రాల దగ్గర తులసి తీసుకుందాము అని అనుకుంటారు తప్ప, మన దగ్గర కొబ్బరికాయలు ఉంటే వాళ్ళు పచ్చిమిరపకాయలకి ఎందుకు వస్తారు? రారు కదా. కాబట్టి నా దగ్గర నుంచి ఏం తీసుకోవాలన్నది పెద్దలకు, సినిమా పరిశ్రమకు తెలుసు. అవే రాస్తాను. అలాగని వచ్చిండేనే పాట కానీ, సారంగ దర్యాల లాంటి పాటలు కానీ రాయనని కాదు, రాస్తాను. కానీ నాకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకుంటాను నేను. అది రాస్తాను. కొంటెగా ఉంటే ఓకే, చలోక్తిగా ఉంటే ఓకే, హృదయాన్ని చెక్కలిగిలి చేస్తే ఓకే, శరీరాన్ని అవయవాలను ఉద్రేకింపజేసే అవసరము నాకు ఇప్పుడు లేదు. నాకు అప్పుడు రాలేదు. 30 yearsలో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు రాలా. ఇప్పుడు నేను 60 yearsలో ఉన్నా, నాకు ఇప్పుడు కూడా రాదు. నేను అనేకమైన పాటలు కొన్ని మీరు అన్నటువంటి ఒక స్పెషల్ పాటలు వచ్చినప్పుడు నేను నమస్కారం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. సార్, చివరి ప్రశ్న. ఒక పేపర్ మీద ఒకవైపు పూర్తిగా రాస్తే ఒక పాట అయిపోద్ది. అంత చిన్న శ్రమ 2 లక్షలు 3 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. అది బడ్జెట్ని బట్టి చిన్న సినిమాలకు అంత ఉంటుంది. అంత ఈజీగా తక్కువ శ్రమతో అంత ఎక్కువ డబ్బులు వచ్చే ఈ రోజుల్లో మీరు పనిగట్టుకొని కూర్చొని వందల పేజీలు ఉండే పుస్తకాలని రాస్తున్నారు. అంటే ఇది శ్రమకావ్యం. ఇది నేను అడవిని మాట్లాడుతున్నాను. ఇది స్త్రీ శూద్ర గంగ. ఇది అశోకవనం. ఇలాంటి పుస్తకాలు ఇలా ఇంకొక వైపు రాస్తూ ఉండాలని అన్న దాంట్లో కూడా నాకు నారాయణ రెడ్డి గారే ఆదర్శం. ఆయన చెప్పింది, సినిమా పాట రాయి, అది గ్లామర్, కావ్యాలు కవిత్వం రాయి, ఇది గ్రామర్ అన్నాడు ఆయన. ఆయన నా మనసులోనూ అదే ఇష్టం ఉంటుంది. నాకు సినిమా పాట లేదనుకో, నేను ఇంకో కావ్యం రాస్తాను. నేను ఇప్పుడు ఇంకొక పుస్తకం వస్తుంది, నా పాటతో నా ప్రయాణం అనే పుస్తకం వస్తుంది ఇంకొక 2 నెలల్లో. ఈ 30 సంవత్సరాల్లో నేను రాసిన అద్భుతమైన పాటల ఘర్షణ ఎలా జరిగింది, సంభాషణ ఎలా జరిగింది, ఆయన ఏమన్నారు, నేనేమన్నాను, నేను ఎక్కడి నుంచి ఈ పదం తీసుకొచ్చాను, ఏ పద్యాన్ని నేను వాడుకున్నాను, ఏ శ్లోకంలోంచి నేను ఈ భావం తీసుకున్నాను, అవన్నీ కూడా ఓపెన్గా విద్యార్థులకు చెప్పినట్టుగా నేను పుస్తకం వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్. పాటతో నా ప్రయాణం, అది పుస్తకం రాగానే నేను పిలిచి మరీ నీకు ఇస్తా. అయ్యా, అది ఒక్కటి మాట చివరికి చెప్తా. కన్ను మూసేదాకా పెన్ను మూసేది లే, పెన్ను మూసేదాకా కన్ను మూసేది లే. ఇది తగ్గేది లేకంటే పవర్ఫుల్గా ఉంది. అదే రైటర్ కదా.
కాబట్టి అది కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగిస్తూనే ఉంటుంది. మీరు అలాగే కొనసాగించండి సార్. ఎందుకంటే మీ పాట మాకు అవసరం. ఈ సమాజానికి అవసరం. ప్రజల కోసం పాట రాసే రచయితలు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో మీరు ముందు వరుసలో ఉంటారు. నేను ప్రజాక్షేత్రంలో సినిమా కవిని, హ్మ్. సినీ క్షేత్రంలో ప్రజా కవిని. ఈ ఈ ఈ రెండు నేను చవి చూశాను. ఈ రెండుకు సంబంధించిన అవార్డులు తీసుకున్నా. సార్ విన్నారా? ఇవాళ సినీ క్షేత్రంలో ప్రజాకవిగా తీసుకుంటున్నాను. మొన్న జూన్ 25లో ప్రజాక్షేత్రంలో కాదు, సినీ క్షేత్రంలో ప్రజాకవిగా తీసుకున్నాను. కనుక నాకు ఈ రెండు ఇష్టం. పాట అంటే ఇష్టం, అంతే. మాకు మీ పాట అంటే ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you, ఎందుకంటే sir. Thank you. చాలా మందికి దొరకని అదృష్టం ఇది. నాకు ఈరోజు మీరు కల్పించారు. చాలా ఎక్కువ సమయం కూడా ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.